నమస్కారం. నా పేరు ఆకురాతి మురళీకృష్ణ. ద్రవిడ సమ్మేళనం అనే ఒక సోషల్ ట్రస్ట్, దానికి నేను చైర్మన్గా ఉన్నాను. ద్రవిడ సమ్మేళనం ట్రస్ట్కి అనుబంధంగా పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం, ఎన్ఆర్ఐ తెలుగు పేరెంట్స్ వెల్ఫేర్ ట్రస్ట్, ఆకురాతి గ్లోబల్ ఫౌండేషన్ అనే ఈ 3 ట్రస్టులు ఈ ద్రవిడ సమ్మేళనం అనబడే ఈ ట్రస్ట్కి ఇవి అనుబంధ సంస్థలు, అనుబంధ ట్రస్టులే. ఇవి ఒక్కో ట్రస్టే, కానీ ఈ 3 కూడా దీనికి అనుబంధ ట్రస్ట్. అంటే ద్రవిడ సమ్మేళనం ఒక విశాలమైనటువంటి వేదిక. ఆ విశాలమైన వేదికలో వివిధ కార్యక్రమాలను విభజించుకొని పని విభజన కోసం ఈ 3 రకాల ట్రస్టులు కూడాను ఆ పనిని విభజించుకొని పనిచేస్తాయి. దానికోసం ఏర్పాటు చేసుకున్నాం ఈ ద్రవిడ సమ్మేళనం. అయితే ఇక్కడ ద్రవిడ సమ్మేళనం అనే ట్రస్ట్కి ఒక లోగో ఉన్నది. నేను 6 రకాల పక్షులు ఒక వలలో బంధించబడి ఉన్నాయి. అంటే మన ప్రజలే, మహాజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి పేద వర్గాల వాళ్ళు, మహిళలు, వీళ్ళంతా పౌరాళ్ళుగా చూపించాం శాంతి కపోతాలు. అవన్నీ కూడా ఒక వలలో చిక్కుకొని ఉన్నాయి. అంటే బంధింపబడినాయి. స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, సౌభ్రాతత్వం లేదు. మన రాజ్యాంగం ఆశించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాలు లేవు. వీరందరికీ ఆ చీకటి, ఆ వలలో నుంచి విముక్తి లభిస్తేనే అప్పుడు స్వతంత్రం వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. అది అంత తేలిక కాదు. ఈ చీకట్లో నుంచి ఒక విప్లవం జరగాల. విప్లవం అంటే మార్పు. ఆ మార్పు జరగాల. ఆ విప్లవం జరిగిన తర్వాత ఒక సామాజిక న్యాయం జరగాల. ఈ నలుపు గుర్తేమో ఇప్పుడు ఉన్నటువంటి చీకటి ప్రదేశానికి గుర్తు, చీకటి స్థితి. ఈ రెడ్ విప్లవానికి నాంది. విప్లవం జరగాల. ఇందులో చీకట్లో నుంచి విప్లవం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలి. అంటే అంబేద్కరిజం ద్వారా సామాజిక న్యాయం వస్తుంది. సామాజిక న్యాయం వచ్చిన తర్వాత ఈ వసుధైక ప్రపంచం అంతా కూడాను పచ్చగా ఉంటుంది. దానికి సింబాలిక్గా ఈ గుర్తును పెట్టుకున్నాం. ఇది మా ఐడియాలజీని తెలియజేస్తూ ఉంది. లోగో ద్రవిడ సమ్మేళనం. ఆ తర్వాత ద్రవిడ సమ్మేళనం యొక్క ఐడియాలజీ ఏమిటి, పని విధానం ఏమిటి అంటే, ఇగో ఇక్కడ చూస్తున్నాం. పూలే, పెరియార్, మార్క్స్, అశోకుడు, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ కూడాను గౌతమ బుద్ధుడి చుట్టూతా కూడా పేర్చబడి ఉన్నాయి. అంటే ఏమీ లేదు. నిశితంగా లోతుగా పరిశీలిస్తే వీళ్ళందరూ చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా వీటి మూలాలు బుద్ధిజంలో ఉన్నాయి. అందుకని బుద్ధిజం చుట్టూతానే వీరందరి ఫోటోలని పెట్టుకోవడం జరిగింది. వీరందరూ చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఐడియాలజీని ప్రస్తుత పరిస్థితులకి అనుకూలంగా ఉండేటటువంటి వాటిని తీసుకొని అన్వయించుకొని వాటి ద్వారా ఈ సామాజిక న్యాయాన్ని సాధించటం అనేది
మన యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఇందాక చెప్పినటువంటి ఆ పక్షులేమో అది లోగో, ద్రవిడ సమ్మేళనానికి లోగో. ఇది మన ఐడియాలజీకి సంబంధించినటువంటి లోగో. కాబట్టి ద్రవిడ సమ్మేళనానికి ఈ రకమైనటువంటి ఒక ఐడియాలజీ ఉన్నది, ఒక ఫిలాసఫీ ఉన్నది, ఒక టార్గెట్ ఉద్దేశం కూడా ఉన్నది, లక్ష్యం కూడా ఉన్నది. ద్రవిడ సమ్మేళనం లక్ష్యాలను సాధించుకోవడానికి అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. వాటిల్లో ప్రధానమైనది ఈ మహాజనులకి, ముఖ్యంగా యువతి యువకులు ఎంతోమంది చదువుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతూ ఉన్నారు. ప్రభుత్వాలు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేకపోతా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో ఐటీ రంగంలో ఉన్నటువంటి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి, విదేశాలకు వెళ్తూ ఉన్నారు, అక్కడే వాళ్ళకి సంపాదన వస్తూ ఉన్నది ఉద్యోగాల ద్వారా. వాళ్ళు కొంతవరకు గటాన్ అయిపోతూ ఉన్నారు. అయితే ఆ నాన్ స్కిల్డ్ ఇంజనీరింగ్ లేకుండా మామూలుగా డిగ్రీ కానీ, బిఏ, బిఎస్సి, బీకామ్ లేదా ఇంటర్మీడియట్ వాటి చదువులకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు కాలేజీ లెవెల్ దాకా రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత చదువు మానేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంతవరకు రాని వాళ్ళు కూడా ఉన్నారు, అసలు చదివే అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా యువతే, మన భారతీయులే. మరి వాళ్ళకి కూడాను ఉపాధి కావాలి, వాళ్ళకు ఉద్యోగం ఉంటే ఉపాధి లభిస్తుంది. మరి వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు? మన ప్రభుత్వాలు చెప్పేటటువంటి సంవత్సరానికి 2 లక్షలు లేకపోతే 5 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పేరుకు చెప్తా ఉన్నారు. ఆ ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ఆ బిఏలు, బీటెక్లో, ఎంటెక్లో చేసుకొని లేదా ఎంబీఏలు చేసుకొని విదేశాలకు పోయే వాళ్ళకి వస్తాయి. మరి ఈ దేశంలో మిగిలిపోతున్న స్కిల్ లేనటువంటి నాన్ టెక్నికల్ పర్సన్స్కి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? ప్రభుత్వం ఏమైనా గ్యారంటీ ఇస్తుందా? ప్రభుత్వం చెప్పే ఉద్యోగాలు కూడాను వీళ్ళు కార్పొరేట్ కంపెనీలకి భూముల్ని, కరెంటుని, నీటిని, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలని ఏర్పాటు చేస్తే, వాళ్ళు వచ్చే సంస్థలు ఏర్పాటు చేసుకుంటే, వాళ్ళ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటే, వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు వీళ్ళకి ఇస్తారు. కొంతమందికి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారు. అది గవర్నమెంటే ఒక ప్రమేయం ఏమీ ఉండదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏమీ ఉండదు. మరి అందరికీ కూడా సమంగా, న్యాయంగా ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి గ్యారంటీ ఏం లేదు. అయినప్పటికీ మరి నాన్ టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏమిటి? అందరికీ రావాలా? అందరికీ ఉపాధి కల్పించబడాలా? అందరికీ కూడాను ఏదో కొంత జీతాలు వస్తూ ఉంటే, ఆదాయం వస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి వీటిని గవర్నమెంట్ పట్టించుకోవటం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ చెప్పేటటువంటి 5 లక్షల ఉద్యోగాల లేకపోతే 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు అనేవి నాన్ ఇంజనీరింగ్, నాన్ టెక్నికల్ పీపుల్కి మాత్రం రావు. వీళ్ళు చాలా ఆశలు పెట్టుకుంటున్నారు పాపం, విషయం తెలియక. కాబట్టి వాళ్ళకి ఉపాధి చూపించడం కోసమే పే బ్యాక్ టు సొసైటీ, ఈ సమాజానికి రుణపడి ఉన్నాం. చదువుకున్నటువంటి వాళ్ళము, ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళము, రిటైర్ అయినటువంటి వాళ్ళము, ఈ ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని అందరం కూడా ఇంతవరకు ఈ సమాజానికి రుణపడి ఉన్నాం. ఎలా రుణపడి ఉన్నాం? ఎస్, మన తల్లిదండ్రులు చెల్లించినటువంటి ఫీజులు, ఆ ఫీజులతోనే చదువుకున్నామా? ఆ ఫీజులతోనే మన చదువులు పూర్తయిపోయినాయా అనుకుంటే పొరపాటు. ఆ ఫీజులు 20% ఆఫ్ అవర్ ఎక్స్పెండిచర్ మాత్రమే. మనం చదువుకోవడానికి అయినటువంటి ఖర్చులో 20% మాత్రమే.
మిగతా 80% గవర్నమెంట్ పే చేసింది. కాలేజీలకి, యూనివర్సిటీలకి, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, వాళ్ళకి జీతాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబొరేటరీలు ఇవన్నీ చూసుకుంటే మనం చెల్లించినటువంటి ఫీజులు ఏమాత్రం సరిపోవు. గవర్నమెంట్ పే చేస్తుంది వీటన్నిటికీ. బిల్డింగులకు కూడా గవర్నమెంట్ పే చేస్తూ ఉంది. అలాంటి సందర్భంలో గవర్నమెంట్ పే చేస్తున్నది అంటే గవర్నమెంట్ ఎవరిదే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పే చేస్తూ ఉన్నది ఈ డబ్బు? ప్రజల డబ్బే. గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజల డబ్బే. ప్రజలంటే ఎవరు? ఇక్కడ ప్రతి జీవించేటటువంటి ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ప్రతి వాళ్ళు ప్రజలే. ఆఖరికి అడుక్కు తినేవాళ్ళు, బిచ్చగాళ్ళు కూడా ప్రజలే. రిక్షా దొక్కేవాళ్ళు ప్రజలే. చిన్న చిన్న ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రజలే. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు. వద్ద మనం గమనించుకోవాలి. ఎలా కడుతున్నారు? బిచ్చగాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా అని చాలామంది నవ్వుతారు. కాదు, బిచ్చగాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు మన ప్రభుత్వానికి. ఎలాగంటే వాళ్ళు కూడా ఛాయ్ తాగుతారు, వాళ్ళు కూడా ఇడ్లీ తింటారు, వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు బతకటానికి. వీటన్నిటికీ కూడా వీళ్ళు డబ్బులు చెల్లిస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా బిచ్చమెత్తి సంపాదించుకున్నప్పటికీ మనకు అనవసరం. ఆ డబ్బులతోనే వాళ్ళు వీటన్నిటినీ కూడా కొనుక్కుంటున్నారు. ఆ టీ తాగిన దాంట్లో ఆ షాపు వాడు ఒక టీ పొడి తీసుకొస్తున్నాడు, స్టవ్ తీసుకొస్తున్నాడు, వాటిని అవి మామూలుగా ఈ నీటిని వేడి చేస్తున్నాడు, షుగర్ తీసుకొస్తున్నాడు, టీ తయారు చేస్తున్నాడు. ఈ షాపు వాళ్ళు కూడాను ఇవన్నీ కూడా కొనుక్కొచ్చేదే, వాళ్ళ సొంతం కాదు. మరి వాళ్ళు కొనుక్కొస్తున్నారు అంటే వాళ్ళు ఆ షాపుల్లో ట్యాక్స్ పే చేస్తున్నారు. ఆ ట్యాక్స్ పే చేసినటువంటి ఆ వస్తువులను తీసుకొచ్చి, ముడి పదార్థాలను తీసుకొచ్చి ఈ టీ షాపుల్లో టీ తయారు చేస్తాము. వాళ్ళు చెల్లించినటువంటి ధనంతో పాటుగా దాంతో కొంత లాభాలు కూడా వేసుకొని వాళ్ళు టీ అమ్ముతున్నారు. దాన్ని మనం అందరం కూడా కొనుక్కొని తాగుతున్నారు ప్రజలు. కాబట్టి ఈ ప్రజల యొక్క వాటా కూడా ఉన్నది. ఈ షాపు వాళ్ళు కొనుగోలు చేస్తున్నటువంటి ముడి పదార్థాలకు కట్టే ట్యాక్స్లో ఈ వినియోగదారుల యొక్క వాటా కూడా ఉన్నది. కాబట్టి సామాన్యమైన ప్రజానీకం యొక్క షేర్ కూడా ఈ ట్యాక్సుల్లో ఉన్నది. కాబట్టి గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్లో అందరి యొక్క వాటా ఉన్నది. అంటే వాళ్ళ స్థాయిలను బట్టి, వాళ్ళ యొక్క కొనుగోలును బట్టి వాళ్ళ యొక్క ట్యాక్స్ అనేది ఆధారపడి ఉంటుంది. మొత్తానికి అందరూ ట్యాక్స్ కడుతున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ విధంగా ప్రజలు అందరూ చెల్లించినటువంటి ట్యాక్సులతో ప్రభుత్వాలు ఇలాంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను చదువు కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వం కల్పించినటువంటి చదువుతో విద్య నేర్చుకొని పరీక్షలు పాస్ అయ్యి వివిధ రకాల ఉద్యోగాల్లోకి వెళ్ళి వీళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు సంపాదించుకునేటటువంటి దానిలో పేదవాడి వాటా కూడా ఉన్నదే. ఇప్పుడు మేము ఉద్యోగం చేశాం, ప్రభుత్వం యొక్క ట్యాక్సులు ఫీజులు కడితేనే మేము చదువుకున్నాం. అంటే ప్రజలు ట్యాక్సులు కట్టారు మా చదువుకు కూడా. వాటితో మేము చదువుకొని ఉద్యోగం చేసాం, జీతం వచ్చింది మాకు. మా జీతంలో డబ్బులతో మా పిల్లల్ని చదివించాం. మా పిల్లలు చదివించడంలో కూడా మళ్ళీ ప్రభుత్వం యొక్క వాటా వచ్చింది, ప్రజల ధనం. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు సంపాదించుకునే దానిలో కూడాను ప్రజల వాటా ఉన్నది. అంటే చదువుకునే ఉద్యోగాలు చేసుకునే ప్రతి వారు కూడా ప్రభుత్వానికి అంటే ప్రజలకు కొంత రుణపడి ఉన్నారు. కాబట్టి ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి కనీసం. అదే పే బ్యాక్ టు సొసైటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, పే బ్యాక్ టు సొసైటీ. ముందు ఈ సిద్ధాంతాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనం ఈ సమాజానికి రుణపడి ఉన్నాం, వీళ్ళు కొంత సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ సేవ చేసేటటువంటి ఉద్దేశం కనుక అందరికీ అలవడితే కొంతవరకు ఈ దేశంలో పేదరికాలు నిర్మూలించవచ్చు అని చెప్పి బాబాసాహెబ్ చెప్పారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ద్రవిడ సమ్మేళనం పే బ్యాక్ టు సొసైటీ
PBS అనేటటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఈ నిర్వహించడంలో అనేక మంది యొక్క పాత్రల్ని, స్వచ్ఛంద సంస్థల్ని, ఎడ్యుకేటెడ్ని, విశ్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అందరి యొక్క సహకారం తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు నాజర్ కళాక్షేత్రాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ కార్యక్రమాల ద్వారా అందులో సాంస్కృతిక రంగంలో ఉండేటటువంటి కళారూపాలను ప్రదర్శించడమే కాకుండా పుస్తకాలని ప్రింట్ చేయటం, పబ్లిష్ చేయటం, అదేవిధంగా ఈ టీవీ ఛానల్స్ ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేయటం, ఆ ప్రజలను ఎడ్యుకేట్ చేసే దాంట్లో భాగమే ఈ టీవీ ఛానల్ని నడపటం. ఇందులో ఏమాత్రము కూడాను సంపాదన అనేటటువంటి దృక్పథం లేదు, లాభార్జన అనేటటువంటి లేదు. ప్రజలకి సేవ చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశం. అందులో భాగంగానే అంటే ద్రవిడ సమ్మేళనం ఆధ్వర్యంలో నాజర్ కళాక్షేత్రం, పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం పనిచేస్తుంది. ఆ నాజర్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహణలో ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రవేశపెడతా ఉన్నాం. ఆ యూట్యూబ్ ఛానల్ వాస్తవం అనే పేరుతో ఒక టీవీ ఛానల్ని, న్యూస్ ఛానల్ని ప్రవేశపెడతా ఉన్నాం. దానికి సంబంధించిన లోగోయే మొట్టమొదటిగా మీరు చూసినటువంటి ఈ లోగో. ఈ లోగో వాస్తవం అంటే నిజమే వాస్తవం. నిజాన్ని చెప్పాలా మనం అనుకుంటే మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వాస్తవాలు ప్రపంచంలో మన చుట్టూ లేవు. ఒక వాస్తవం ఇంట్లో నుంచి గడప దాటే లోపలనే అవాస్తవం ప్రపంచం అంతా తిరిగి చుట్టేసి వస్తూ ఉన్నది. అవాస్తవాలు ప్రచారం అయిపోతూ ఉన్నాయి, అబద్ధాలు ప్రచారం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ అవాస్తవాలు, అబద్ధాలు వీటన్నిటి వలన ఏది నిజమో ఏది కాదు అనేది తెలుసుకోలేక ప్రజానీకం అంతా కూడాను చాలా అయోమయంలో పడిపోయి ఉన్నాయి. ముఖ్యంగా మన దేశ చరిత్ర అవాస్తవాలతో నిండిపోయి ఉన్నది. వాస్తవాలు ఎవరో కొద్దిమంది మాత్రమే రాశారు, కానీ ఎక్కువ మంది అవాస్తవాలనే రాశారు. మొట్టమొదటి మన దేశ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజుల్లోనే చెప్పేవాడు. ఆయన అయ్యా మన దేశ నిజమైన చరిత్రను రాయండి బాబు అని చెప్పి రచయితలకు మొత్తుకునేవాడు ఆయన. అంటే ఆ రోజుల్లోనే దేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లోనే మన చరిత్ర వాస్తవాలతో నిండి లేదన్నమాట. మన చరిత్రే నిండి లేదు. అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి చరిత్ర కూడా వాస్తవాలతో లేదు. అదేవిధంగా ఒక్క చరిత్రే కాకుండా మన సైన్స్ను కూడాను ఈ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. సైన్స్ చదువుకున్నటువంటి పండితులు, సైన్స్ను బోధించేటటువంటి పండితులు కూడా అవాస్తవాలనే నమ్ముతున్నారు. వాళ్ళు స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లోనేమో సైన్స్ను బోధిస్తూ ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాతనేమో వాళ్ళు కూడాను చదువు రాని వాళ్ళలాగా అవాస్తవాలనే ప్రచారం చేస్తూ ఉన్నారు, వాటినే నమ్ముతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవానికి చోటు ఎక్కడ? కాబట్టి చరిత్రలో వాస్తవానికి చోటు లేకుండా పోయింది. సైన్స్ విజ్ఞాన శాస్త్రాన్ని చెప్పుకోవటంలో కూడాను ఇక్కడ బయట మనకి వాస్తవం లేకుండా పోయింది. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా అవాస్తవాలన్నీ కూడా ప్రచారం అవుతూ ఉన్నాయి. రాజకీయాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతూ ఉన్నాయి. అసలు వాస్తవం వేరు, బయటకు వచ్చేటటువంటి అవాస్తవం వేరుగా ఉన్నది. ఆ అవాస్తవాన్నే ప్రజానీకం నమ్ముతూ ఉంది. కాబట్టి అసలే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి మన దేశంలో చదువు రాని వారు తక్కువగా ఉన్నటువంటి, చదువుకున్న వారు తక్కువగా ఉండి
చదువు రాని వారు చాలా మూర్ఖత్వంలో, అమాయకత్వంలో, అజ్ఞానంలో, అవిద్యతో చాలా ఈ మూఢనమ్మకాలకు లోనైపోతూ అనేక రకమైనటువంటి ఆచారాల పేరుతో రకరకాలుగా అజ్ఞానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక స్థితులు ఎలా బాగుపడతాయి, సామాజిక పరిస్థితులు ఎలా బాగుపడతాయి. కాబట్టి వారికి కూడాను వాస్తవాలను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇవాళ రోజు చూస్తున్న దినపత్రికల్లోనే వాస్తవాలు రావడంలా. ఒక్కో దినపత్రిక ఒక్కొక్క పార్టీ స్టాండ్ తీసుకొని ఆ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ యొక్క కరపత్రాల్లాగా వాళ్ళ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆ వాస్తవాలు తెలిసేది ఎలాగో ప్రజలకు. కాబట్టి ఆ వాస్తవాలను చెప్పటం కోసమే మనకి ఈ వాస్తవం అనే పేరుతో ఈ టీవీ ఛానల్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది ఆల్రెడీ మౌఖికంగా టోకీగా ప్రారంభమైంది. నవంబర్ 30వ తారీఖున ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత కేఎస్టి సాయి గారు బాపట్ల, ఆయన చేతుల మీదుగా ఈ లోగో ఆవిష్కరణ జరిగింది నవంబర్ 30 ఈ సంవత్సరం. ఈ జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఈ ఛానల్ యొక్క ప్రసారాలు ప్రారంభం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాలన్నీ కూడాను మీకు తెలియజేసి దీని పరిచయం చెప్పటం కోసమని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇది మొట్టమొదటి ప్రసారంగా మీ అందరి దగ్గర దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ ప్రసారాల్లో ఈ వాస్తవం ఛానల్లో ఈ ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ పేరెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూలే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ మిత్రులు ఉన్నారు, మన పిల్లలే, వాళ్ళకి సంబంధించిన విషయాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క పరిస్థితులు అవి కూడా ఈ ప్రసారం చేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నాదర్ కళాక్షేత్రం తరపున జరిగేటటువంటి అసలైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రసారం అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే అనేటటువంటి వారిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పద్మశ్రీ నాజర్ బుర్రకథ పితామహుడు మన దేశంలో. ఆయన ఒకటే చెప్పేవాడు, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ ప్రగతి కోసం, కళ సామాజిక న్యాయ సాధన కోసం. అలాంటిదైతేనే అది కళ యొక్క ప్రయోజనం ఉంటుంది అని చెప్పాడు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, రాసేది, గీసేది, పూసేది, వేసేది ఏదైనా సరే కళే. అయితే ఆ కళ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలా. ఉపయోగం అంటే ఆ ప్రజల యొక్క సామాజిక న్యాయ సాధనకు ఉపయోగపడే విధంగా ఉండాలా. అలాంటప్పుడే అది ప్రజా కళ, లేకపోతే అది ప్రేత కళ అన్నాడు. కాబట్టి నాజర్ గారి పేరు పెట్టుకున్నటువంటి ఈ సంస్థ మేము ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే ఈ ప్రజల యొక్క సామాజిక న్యాయ సాధనకి ఉపయోగపడే విధంగా ఈ కళారూపాలని మేము ఎంపిక చేసుకుంటాం. వాటిని మాత్రమే ప్రచారం చేస్తాము. అంతేగాని కళ కోసం కళ కాదు. జనాన్ని నవ్వించడానికి, కవ్వించడానికి, ఆకర్షించడానికి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలలాగా వాటిల్లో కళ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆ ధోరణికి భిన్నంగా అసలైనటువంటి కళారూపాలు, ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజలకి మేలు చేసేటటువంటివి, వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించేటటువంటి కళారూపాలని ప్రసారం చేయడానికే నాదర్ కళాక్షేత్రం. కాబట్టి అలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రసారం అవుతాయి. పోతే ఇక్కడ ఆకురాతి గ్లోబల్ ఫౌండేషన్, ఇది కూడా ఒక ట్రస్టే. ఆకురాతి గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా చేనేత రంగానికి సంబంధించినటువంటి ఎక్కువ మంది సమూహం ఆకురాతి గ్లోబల్ ఫౌండేషన్గా ఏర్పడటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 4
లక్షల మంది పైగా ఆకురాతి ఇంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి గూగుల్ అమ్మ చెప్తా ఉన్నది నాకు. కాబట్టి వాళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొని వచ్చి, వాళ్ళందరికీ ఒక ఐక్యత తీసుకొని వచ్చి, వాళ్ళందరూ కూడాను దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా, పే బ్యాక్ టు సొసైటీకి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నది ఆకురాతి గ్లోబల్ ఫౌండేషన్. కాబట్టి వారికి కూడాను ఈ పే బ్యాక్ టు సొసైటీ కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ పేరెంట్స్, తెలుగు పేరెంట్స్కి కూడాను ఈ పే బ్యాక్ టు సొసైటీ కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా నిర్వహించే సంస్థ ద్రవిడ సమ్మేళనం. కాబట్టి ఈ ద్రవిడ సమ్మేళనం వాయిస్గా ఈ మన వాస్తవం అనేటటువంటి లోగోని ద్వారా వాస్తవాలని ప్రజల్లోకి ప్రచారం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా, ఇది అందరికీ నచ్చేదే, మంచి చేసేదే, హాని చేసే లక్షణాలు ఒక్కటి కూడా ఉండవు ఇందులో. కాబట్టి మీరందరూ కనుక దీన్ని సమర్థించి లైక్ చేసి, దీన్ని మెచ్చుకొని సబ్స్క్రైబ్ చేసి, మీ వారందరికీ, మన మిత్రులందరికీ కనుక దీన్ని కనుక షేర్ చేసేట్లయితే ఇంకా ఎన్నో మంచి మంచి ఉపయోగాలు మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలతో పాటుగా సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాలని, నైతిక విలువల్ని పెంచేటటువంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని దీని ద్వారా తెలియజేస్తామని చెప్పుకుంటూ, ఇది మొట్టమొదటిగా ఈ పరిచయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మా ఈ మొదటి ఈ పరిచయ కార్యక్రమాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా విని దీన్ని లైక్ చేయండి, మీ మిత్రులకు చెప్పండి. ఇక నుంచి ధారావాహికంగా డైలీ దాదాపుగా మేము ప్రస్తుతం ఇనీషియల్గా 2-3 రోజులకి ఒక యూట్యూబ్ ఛానల్లో నుంచి అప్లోడ్ చేసే పనిలో ఉంటాము. ఆ తర్వాత డైలీ ఒక ఈ సిస్టమ్ని, ఒక యాక్టివిటీని మేము అప్లోడ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ మీ ముందు నిల్చున్నాడు ఈ ఆకురాతి మురళీకృష్ణ, ద్రవిడ సమ్మేళనం ట్రస్ట్ యొక్క చైర్మన్. నమస్తే. సామాజిక ఉద్యమాభినందనలతో మీ దగ్గర సెలవు తీసుకుంటాం.